సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపించారు. ఈజీఎస్ ఉపాధి హామీ పథకంలో ఈసీగా విధులు నిర్వహిస్తున్న పరశురాములు అనే ఒక ఉద్యోగి వద్ద 11,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఈజీఎస్ ఉపాధి హామీ పథకం బిల్లులు చెల్లించడానికి ఫైళ్ల బదిలీకి డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈసీ పరశురాములను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వివరించారు. పరశురాముడు అనేది ఇంజనీరింగ్ టెక్నికల్ ఇక్కడ పనిచేస్తాడు. అతను 11,500 రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు. దీని గురించి ఏంటంటే మన మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద వీళ్ళు పనిచేసిన ఒక్కొక్క ఫైల్కి 200 రూపాయలు గవర్నమెంట్ నుంచి వాళ్ళ అకౌంట్లో పడతాయి. ఈయన ఇంజనీరింగ్ పరిశ్రమలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏంటి అంటే ఈ హ్యాస్ టు చెక్ మెజర్ అండ్ అది కరెక్ట్ ఉంటే ఆ ఫైల్ని ఫార్వర్డ్ చేయాలి. ఫస్ట్ శాంక్షనింగ్ సూపీరియర్ ఆఫీసర్కి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకు 200 రూపీస్ ఎవరైతే పని చేసేదో మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్లో పడతారు. మీకు డబ్బులు వచ్చినాయి కదా, దగ్గర 42,000 దాకా నాకు 11,500 రూపాయలు ఇవ్వమని చెప్పి ఏమైనా తక్కువ చేయమంటే చేయండి. ఈరోజు డబ్బులు ఇస్తే పట్టుకోండి. కాంప్లైంట్ వస్తుంది.